హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అను ఆర్ట్స్ అఫీషియల్. ఈరోజు మన వీడియో అయితే వచ్చేసి ఫిష్ ఫ్రై అండి. ఈ ఫిష్ ఫ్రైకి మ్యారినేట్ చేసుకునే లోపు ఫిష్ కర్రీ కూడా చేసుకుందాము. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫిష్ అయితే శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నానండి. దీంట్లోకి టమాటో, ఆనియన్, మిర్చి కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. దీంట్లోని ఇప్పుడు మ్యారినేట్ చేసుకునేది చూద్దామండి. చిల్లీ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఫిష్ ఫ్రై మసాలా, గరం మసాలా, సాల్ట్ మనకి టేస్ట్కి తగినట్టు వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకొని ఇది కొంచెం పక్కకి కర్రీ కూడా మ్యారినేట్ చేశానండి, పక్కన పెట్టేశాను. ఫిష్ ఫ్రైలోకి కార్న్ఫ్లోర్ కూడా తీసుకోవాలి, ఇంకా లెమన్ కూడా వేసుకోవాలండి, లెమన్ జ్యూస్ కూడా. ఒక పేస్ట్ మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పీస్కి మొత్తం పట్టించేయాలండి ఫ్రైకి. ఇలా మొత్తం పీసెస్ అన్నిటిని మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలండి. కాసేపు ఒక 15 మినిట్స్ అట్లా మ్యారినేట్ అయితే ఫిష్ ఫ్రై బాగా వస్తుందండి, అంటుకుపోకుండా డ్రై అయిపోతుంది కొంచెం మ్యారినేట్ అయితే బాగా. అప్పుడు ఫిష్ ఫ్రై చాలా నీట్గా వస్తుంది. ఈ లోపు అయితే మనము కర్రీ చేసుకోవడం చూద్దామండి. కర్రీ కోసం అయితే ప్యాన్ పెట్టేసుకొని సరిపడగా ఆయిల్ 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆనియన్, చిల్లీ వేసి బాగా రోస్ట్ చేయాలండి. కొంచెం రెడ్డిష్గా రోస్ట్ అయ్యే వరకు చేయాలి. తర్వాత టమాటోస్ వేసుకోవాలండి. టమాటోస్ మగ్గడం కోసం కొంచెం అయితే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం చూసుకొని వేసుకోవాలండి. దీనికోసం ఇంతకు ముందే మనం ఫిష్లో మ్యారినేట్ చేసినప్పుడు వేసాం కదా, అందువల్ల కొంచెం వేస్తే సరిపోతుంది. ఇప్పుడైతే పీసెస్ని వేసేసుకోవాలండి. ఎక్కువ కలుపుకూడదు, ఫిషెస్ కదా ఇవి సెన్సిటివ్గా ఉంటాయి. మళ్ళీ కర్రీ అయితే అయిపోయింది. ఇంకా ఫ్రై కోసం అయితే ప్యాన్ పెట్టేసుకున్నానండి. మ్యారినేట్ చేసిన ఫిష్ పీసెస్ అయితే తీసుకొచ్చి బయట పెట్టేసి ఒక్కొక్కటి వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్క పీస్ని నెమ్మదిగా వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. ఈ ఫిష్ అయితే చాలా పెద్దగా ఉందండి, ఫిష్ లైవ్ చాలా బాగుంది. ఫిష్ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ప్రతి పీసెస్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీరతో కొంచెం అలా గార్నిష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవడమేనండి. మన ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని, గంట సింబల్ని ఆన్లో ఉంచండి, నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye friends.